वार्षिक शांति कल्याण महोत्सवाः सुख्यर्थम शान्त्यर्थम प्रयाति सुपुण्याहं करोमि शान्तिदातानि आपानि शान्तिन्दु एते शान्तिन्दु समाय वर्धन्तां शुभानि तो देवा अवन्तनोजितो विष्णुविचक्रमे दिव्या सप्तदावमे इदं विष्णुविचक्रमे विनोदा वीरवती विष्णु विनोदारा अर्धे दीर्घमायुः ओम विनोदा ओम भद्रं कर्णे विष्णुयावदेवाः भद्रं पश्येमाक्षपवित्राः त्र्यंगे सुष्ठुवान् सस्तनोभिः विष्णुयावदेवैः विदायुः सुस्ते इंद्रो वृष्टि पूषा विश्वमेधाः वृष्टि नस्तार शौरिष्टि वृष्टिना प्रार्थनातो स्वाहा वार्षिक येन देवा पवित्रेण आत्मानं प्रश्नाः नमस्कारेण శ్రీ కోదండరామస్వామి దేవస్థానం కమిటీ భావనారాయణ వీధి విజయవాడ వంటవల్లో ఈ పాత బస్తీలో అత్యంత వైభవంగా శ్రీరామనవమి పండుగ ఈ ఆలయంలో జరుగుతూ ఉన్నది. నా పేరు కాజా మోహన్ రావు, అధ్యక్షులుగా నేను పనిచేస్తున్నాను. ఇక్కడ ఈ ఆలయంలో శ్రీరామనవమి అత్యంత వైభవంగా జరగడానికి భక్తుల యొక్క మనో ఆలోచనలతోటే జరుగుతుంది. ఇక్కడ మా కమిటీ వాళ్ళు కూడా అందరూ కూడా హాజరై ఉన్నారు. తర్వాత బ్రహ్మోత్సవాలు 5 రోజులు, కళ్యాణం 5 రోజులు, మొత్తం 10 రోజులు జరుగుద్ది. గరుడు గుడ్డ కట్టిన తర్వాత ఆ గరుడు భగవంతుడి నుండి వచ్చిన ప్రసాదం అనుకొని పిల్లలు లేని వాళ్ళు పిల్లలు కలుగుతారు. అలాగే వివాహం కాని వాళ్ళకి వివాహం జరుగుతుందని ఒక నమ్మకంతో ఈ ఆలయం నడుస్తూ ఉంది. తర్వాత వచ్చేటప్పటికి అలాగే ముక్కోటి కూడా 4 రోజులు ఈ ఆలయంలో జరుగుతాయి. అలాగే హనుమత్ జయంతి, తొలి ఏకాదశి, నవరాత్రులు, ఈ విధంగా అనేక రకాల పండుగలు ఈ ఆలయంలో జరుగుతూ ఉంటాయి. అందరూ కూడా భక్తులందరూ కూడా విరివిగా వచ్చి తీర్థ ప్రసాదాలు, స్వామివారి ఆశీస్సులు తీసుకుంటారు. అందువల్ల ఈ ఆలయానికి ఇంత ప్రాముఖ్యత ఉన్నది. భక్త మహాశయులందరికీ శ్రీరామనవమి మరియు బ్రహ్మోత్సవాల శుభాకాంక్షలు. నా పేరు కోట జయ వెంకట నారాయణరావు. నేను ఈ గుడికి సెక్రటరీని. తర్వాత ఈ గుడి 70 ఏళ్ల నుంచి ఎంతో ప్రాముఖ్యతతో చాలా ఫేమస్ గా, ట్రెడిషనల్ గా కానీ ఎంతో ఇదిగా తిరుపతిలో బ్రహ్మోత్సవాలు ఎలా చేస్తారో అలాగే మా పంతులు గారు ఇక్కడే చాలా శాస్త్రోక్తంగా బాగా నిష్ఠగా చేసి ఎంతో మందికి ఎన్నో అభివృద్ధులు చేశారు. ఈ గుడి కూడా ఎంతో మందికి ఎన్నో ఇచ్చారు స్వామివారు. అలాగే ఈ గుడికి కూడా ఒక బుక్ ఒకటి ప్రతి సంవత్సరం ఇవ్వడం జరుగుతుంది అందరికి. దీంట్లో అడ్వర్టైజ్మెంట్లు, ఉభయదాతల పేర్లు, అట్లాగే పంతులు గారి పేర్లు, బ్రహ్మోత్సవాల గురించి కానీ, శ్రీరామనవమి, అట్లా ప్రతి కార్యక్రమం దీంట్లో ఏ టైంలో ఏమేమి జరుగుతాయో షెడ్యూల్ తో సహా డేటు, టైమింగ్స్ అన్ని జరుగుతాయి. అలాగే పంతులు చేసే వాళ్ళ పేర్లు కూడా ఇందులో ఉంటాయి. అలా బుక్ చాలా ఇంపార్టెంట్ అండి. ఇది విజయవాడ అన్ని చోట్లకి బుక్ వెళ్తా ఉంటది ప్రతి సంవత్సరం. ఇది తెలిసిన వాళ్ళందరికీ మొత్తం ఒక 1000 మందికి పంపిస్తాము. ఇటు బీసెంట్ రోడ్ కానీ, 1 టౌన్ కానీ, 2 టౌన్ కానీ, భవానీపురం కానీ, ఐరన్ యార్డ్ కానీ, క్లాత్ మర్చెంట్స్ మార్కెట్ కానీ, మెడికల్ మార్కెట్, బీసెంట్ రోడ్డు, తర్వాత గోల్డ్ షాప్స్, సిల్వర్ షాప్స్, తర్వాత బందర్ రోడ్ లో షోరూమ్స్, ఏలూరు రోడ్ లో అందరికి బాగా వెళ్తున్నాయండి. చాలా అభివృద్ధి చెందుతుంది రోజు రోజుకి. దీన్ని ఇంకా ఇంకా అభివృద్ధి చేయాలని చెప్పి చేస్తున్నాము. తర్వాత ఇక్కడ కళ్యాణోత్సవానికి అందరూ కూడా వచ్చారు బాగా. ఇంకా ఇంకా అందరూ వస్తారు కొద్దిసేపు అయితే. అది సెలవు తీసుకుంటున్నాండి. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్ అండి. నా పేరు అనురాధ కోట. మేము ఈ కోదండరామాలయం భావనారాయణ స్ట్రీట్ లో కొలువై ఉంది. గత 70 సంవత్సరాల నుండి ఈ టెంపుల్ ఉందండి. ఈ టెంపుల్ రోజు రోజుకి చాలా వృద్ధి చేస్తున్నారు కమిటీ వాళ్ళు. అంటే దసరా ఉత్సవాలు కానీ, ధనుర్మాసం కానీ, ముక్కోటి ఏకాదశి కానీ,
శ్రీరామనవమి అయితే ప్రత్యేకంగా చేస్తారు. శ్రీరామనవమి 5 రోజులు, నెక్స్ట్ బ్రహ్మోత్సవాలు కూడా 5 రోజులు చేస్తారు. చాలా బాగా చేస్తారు. మన తిరుపతి దేవస్థానంలో ఎలా చేస్తారో అదే శాస్త్రోక్తంగా చేస్తూ ఉంటారు. ఈ శ్రీరామనవమికి స్పెషల్ ఏంటంటే ఇక్కడ ఎక్కడైనా ఒక్క రోజు శ్రీరామనవమి చేస్తారు. ఇక్కడ మాత్రం 5 రోజులు శ్రీరామనవమి, పట్టాభిషేకం, సత్యనారాయణ స్వామి వ్రతము, అలా వసంతోత్సవం, గ్రామోత్సవం అలా అన్ని చేస్తారండి. ఈ గుడి మాత్రం రోజు రోజుకి తిరుమల అభివృద్ధి చెందుతుంది. ఈ కమిటీ వాళ్ళు కూడా చాలా కృషి చేస్తున్నారు. ఇంకా గుడిలో ఏంటంటే లేడీస్ కార్యక్రమాలు అంటే మహిళల లలిత పారాయణాలు కానీ, బతుకమ్మ పూజలు కానీ, ఇది సత్యనారాయణ పూజలు కానీ, శ్రావణ మాసం పూజలు కానీ, ఇక్కడ అంతా కూడా మహిళలు బాగా ఉత్సాహంతో అందరూ చాలా పాల్గొంటారు. ఇక్కడ ఈ 1 టౌన్ వాళ్లే కాదు, 2 టౌన్ నుండి అన్ని ఏరియాల నుండి కూడా వస్తారు. ఇక్కడ చాలా ప్రాముఖ్యమైన టెంపుల్ అన్నమాట. నెక్స్ట్ మీరు చెప్పండి. నా పేరు ఇది మా నా పేరు సురేఖ. నేను డాక్టర్ అయోధ్య గారి మిసెస్ ని. ఇది మా పూర్వీకుల నుంచి వచ్చిన గుడి అండి. ఇక్కడ జరిగే కార్యక్రమాలన్నిటిలోనూ మేము కంపల్సరీ పాల్గొంటాము. అన్ని కార్యక్రమాలు చాలా బాగా చేస్తారు. ఇది అందుకే మాకు అంత ముఖ్యం అండి. మా పూర్వీకుల నుంచి వచ్చింది, వాళ్ళు స్థాపించిన గుడి. దీన్ని పైకి తీసుకురావాలి, దీన్ని ఇది చెయ్యాలి అన్న ఉద్దేశంతో ఈ కమిటీ మెంబర్స్ కూడా చాలా బాగా కృషి చేస్తున్నారు, చాలా బాగా చేస్తున్నారు. అంతా ఇక్కడ అన్ని శ్రీరామనవమి, బ్రహ్మోత్సవాలు అన్ని రకాలుగాను కృషి చేస్తున్నారు. లలిత పారాయణము అన్ని చేస్తున్నారండి. ఇది బాగా జరుగుతున్నాయండి అన్ని. జై శ్రీరామ్ అండి అందరికి. ఈ కోదండ రామాలయం ప్రెసిడెంట్ గారైన మోహన్ రావు గారి మిసెస్ జ్యోతిని నేను. ఈ గుడిలో అన్ని చాలా ప్రాముఖ్యతగా ఎప్పటి నుంచో పూర్వీకులు మా మామగారైన తండ్రి గారు కాజా అయోధ్య రామయ్య గారు ఈ గుడి ప్రతిష్ఠ చేశారు. స్వామివారి విగ్రహాలని చాలా అద్భుతంగా అన్ని బాగా జరుగుతాయి. కానీ ఇక్కడ పెళ్లి కావాల్సిన పిల్లలకి పెళ్లిళ్ళు అయ్యే వరం ఇస్తారు ఈ స్వామి. బిడ్డలు లేని వారికి బిడ్డల్ని ప్రసాదిస్తారు ఈ స్వామి. చాలా మహిమ గల స్వామి అండి ఈయన. జై శ్రీరామ్ అండి.